మాఫియాని ఎదుర్కోవడానికి ఏ ఒక్క సంఘం జరుగుతుంది నా ఉద్దేశం. అందరం కలిసి పనిచేస్తుంది. ముఖ్యంగా నేను స్పెషల్గా ఇక్కడ ఇప్పుడు మరొక విషయం చూసుకుంటే కార్పొరేట్ కాలేజీలు అనేటప్పటికి ఓన్లీ నారాయణ చైతన్య అని మనం అనుకుంటున్నాం. నారాయణ చైతన్య లాంటి సంస్థలు పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నాయి, కంటికి కనపడకుండా. రేపు రాబోయే కాలంలో మనం చూసుకుంటే ఫిజిక్స్ వాళ్ళ దగ్గర మొదలు పెడితే రాబోయే కాలంలో అతిపెద్ద ప్రమాదం కొంచెం ప్రతి కాలేజీ కూడా ఆకర్షణ ఒక సమస్య ఉంటే ఆ కాలేజీ మాత్రం అక్కడ సమస్య గవర్నమెంట్ ఉండొచ్చు, ప్రైవేట్ ఉండొచ్చు, కార్పొరేట్ ఉండొచ్చు, నాన్ కార్పొరేట్. హాస్టళ్లలో ఉండే విద్యార్థులు కనీసం 8 గంటలు నిద్రపోయేలా చూడాలి. ఉదయం నిద్ర లేచాక బ్రేక్ఫాస్ట్ ముందు కనీసం గంటన్నర సమయం విద్యార్థులు రెడీ అవ్వడానికి సమయం ఇవ్వాలి. బ్రేక్ఫాస్ట్కు 25 నిమిషాలు, భోజనంకు కనీసం గంట విరామం ఇవ్వాలి. సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే క్లాస్. ఖచ్చితంగా క్రీడా వినోద కార్యక్రమాలు నిర్వహించాలి. జూనియర్ కళాశాలలో ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 2 సార్లు వైద్య పరీక్షలు నిర్వహించాలి. అన్ని జూనియర్ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలి. అలాగే సీనియర్ ఫ్యాకల్టీని స్టూడెంట్ కౌన్సిలర్గా నియమించాలి అని మార్గదర్శకాలు చెబుతున్నాయి. అంతేనా ఇంకా దాని పట్ల గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. తర్వాత విద్యాసంఘం అందరం పోరాడి ఇంత పోరాడిన కేసు అవుతుంది, కోర్టుకు పోతున్నాం. అక్కడికి కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టుకు అయిపోయిన తర్వాత వాళ్ళు మేనేజ్మెంట్ ఉంది, మేనేజ్మెంట్ పేరెంట్స్ వాళ్ళే ఇంక్లూడింగ్ అయ్యి అక్కడికి ఆపుతారు. మనం అంటే అక్కడ దాకానే మాది ఆర్గనైజేషన్ అంటే కోర్టు దాకా వేసి అక్కడనే మనం ఏం చేయలేము. ఇంకేమో ముందుకు వెళ్ళొచ్చా అని నాకు ఒక డౌట్. అది అలాంటివి ఉన్నాయి. ఇంకా దీనిపైన ఎలాగైతే చేస్తే మారుతుంది, మనం మారగలుగుతాం, అదే గవర్నమెంట్ మారగలుగుతాం, మనం ఇంతవరకు మారగలుగుతాం. అది ఇట్లా పనిచేయాలి అని చెప్పి నాకు డౌట్స్. ఇంటర్మీడియట్ బోర్డు కూడా చాలా పర్మిషన్ ఇవ్వకుండా కూడా కొన్ని కాలేజీలు జరుగుతున్నాయి హైదరాబాద్లో. ముఖ్యంగా చూసుకుంటే కూడా ఇంకా స్టేట్ వైడ్గా ఉమ్మడి జిల్లాలు కూడా చాలా కాలేజీలు పెరిగిపోతున్నాయి రోజు రోజు కూడా. అయితే ముఖ్యంగా గవర్నమెంట్ కూడా ఎప్పటికప్పుడు చెకింగ్ చేయడం కానీ డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఆఫీసర్ ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇస్తూ స్టేట్ గవర్నమెంట్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి చెయ్యాలి. సో ఇది ఇలా చదువుతున్నప్పటికీ ఆయన ఏమైనా మంచి విషయాలు నేర్చుకుంటున్నాడా, కల్చర్ కానీ స్పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఎలాంటివి లేవు. వాళ్ళకు ఒక జైలు ఏ విధంగా అయితే బంధించి పెడతారో ఆ విధంగా ఉంటుంది వాళ్ళ జీవితం మొత్తం కూడా 2 సంవత్సరాలు. అట్లా 2 సంవత్సరాలు పూర్తి చేయాలంటే కూడా దాదాపు 5 లక్షల రూపాయలు ఖర్చు పెడితే కానీ ఆయన చదువుకోలేని పరిస్థితి. కాబట్టి ఈ ఫీజులు కూడా చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. మధ్యలో అకాడమిక్ ఫీజు అవి ఇవి అని చెప్పేసి ఆ ఫీజులను తగ్గించాలని చెప్పి డిమాండ్ చేయడం. ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని డిమాండ్స్ కవర్ అయినాయి. సో ఈ డిమాండ్స్ మీదనే మనం మూమెంట్స్ టేకప్ చేయడం చాలా అవసరం ఇంటర్మీడియట్కి సంబంధించి. సో కాబట్టి ఇదే నాకు తెలుసు. ముందుగా ఉన్న విద్యా సంఘాలు ఏవైతే ఉన్నాయో అందరం కలిసి ఒక తాటి మీద నడిచి కార్పొరేట్ కాలేజీల మీద పోరాటం చేయాలనే ఆలోచన తీసుకొచ్చినందుకు ముందుగా మురళికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మరొక విషయం చూసుకుంటే కార్పొరేట్ కాలేజీలు అనేటప్పటికి ఓన్లీ నారాయణ చైతన్య అని మనం అనుకుంటున్నాం. నారాయణ చైతన్య లాంటి సంస్థలు పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నాయి, కంటికి కనపడకుండా. రేపు రాబోయే కాలంలో మనం చూసుకుంటే ఫిజిక్స్ వాళ్ళ దగ్గర మొదలు పెడితే రాబోయే కాలంలో అతిపెద్ద ప్రమాదం కొంచెం. ఎలాన్ అనే సంస్థ నార్త్ ఇండియా నుంచి డైరెక్ట్గా హైదరాబాద్కి దిగింది. ఎలాన్ అనే సంస్థ యావరేజ్ ఫీజు వచ్చి 4,80,000. ఎట్టి పరిస్థితుల్లో 1,00,000-2 లక్షల మీద ఉండదు. డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం సపోర్ట్తోనే వాళ్ళు దిగుతారు. ఇప్పుడు ఇట్లాంటి సంస్థలన్నీ కూడా పాశ్చాత్య కల్చర్ని ప్రతిబింబిస్తూ ఇంటర్మీడియట్ విద్యను నాశనం చేస్తూ వాళ్ళందరినీ కూడా ఏదైతే నాశనం పట్టినకే ఉంటుంది. మరొక విషయం చూసుకుంటే ఇప్పుడు ఏదైతే క్యాంపెయినింగ్ పేరుతో ప్రైవేట్ కాలేజీలు ఇంటింటికి డోర్ స్టెప్ చేసి అడ్మిషన్ ప్రొసీజర్ స్టార్ట్ కాకముందే ఇంటింటికి డోర్ క్యాంపెయినింగ్ చేస్తారు. ఖచ్చితంగా అది ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ రూల్స్ విరుద్ధంగానే చేస్తారు. కాబట్టి మనం అందరం ముందుగా చేయాల్సింది ఏంటంటే కార్పొరేట్ కాలేజీలు ఆపాలి అంటే క్యాంపెయినింగ్ కావాలి. డోర్ టు డోర్ చేసే అధికారం వాళ్ళకి లేదు. పిఆర్ఓ వ్యవస్థ అనేది ఏ కార్పొరేట్ కాలేజ్ కానీ ఇంటర్మీడియట్ కాలేజ్ కానీ ఉండదు. కాబట్టి ఇమీడియట్ గా మనం ఏదైతే అన్ని సంఘాలు కలిసి పోరాడదాం అనుకున్నామో వీళ్ళందరం కూడా మనం అందరం కూడా వెళ్ళి ఒకటే రిప్రజెంటేషన్ ఇస్తాం. పిఆర్ఓల పేరుతో కనుక డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తే అవసరమైతే భౌతిక దాడికి కూడా దిగుతామని చెప్పి హెచ్చరిస్తాం. రేపు పొద్దున ఏదైతే అడ్మిషన్లు వీళ్ళని ఎప్పుడైతే మనం టార్గెట్ చేస్తామో అమాయకమైన పేరెంట్ నష్టపోకుండా ఉంటారు.
పేరెంట్ ఎప్పుడైతే అడ్మిషన్ నుంచి మనం ఒక 2 అడ్మిషన్లు ఆపినా ఇమీడియట్ గా కూడా కాలేజీలో చెప్పిన మాట వినాల్సిందే, వాడు ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాల్సింది. మరొకటి వచ్చి చూస్తే ఇప్పుడు మనం ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా డిఐఓ వరకే ఇవ్వగలుగుతాం, లేదా సెక్రటరీకి ఇవ్వగలుగుతాం. దీని మీద మనం ఎన్ని చేసినా కూడా డిఐఓ నువ్వు కంప్లైంట్ ఇస్తాం, డిఐఓ రేపు పొద్దున అధికారి యాక్షన్ తీసుకుంటాడా, నోటీస్కే పరిమితం చేస్తాడా అనేది వాళ్ళ విచక్షణకు వదిలేస్తాం. కానీ దీని మీద మనం ఏం చేయాలంటే డిఐఓలని ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలి? ప్రభుత్వ అధికారులు ఎవరైనా సరే ప్రతి 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా. మరి అట్లాంటప్పుడు కేవలం ఈ 3 జిల్లాల్లో మాత్రమే 12 సంవత్సరాల నుంచి ఒకటే డిఐఓ ఎందుకు ఉన్నాడు? ఈ డిఐఓలు అందరినీ కూడా వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలి, మాకు సస్పెన్షన్ అక్కర్లేదు. కానీ ఒకటే డిఐఓ పాతుకోవడం వల్ల ఇక్కడ అధికారులు కాబట్టి ప్రభుత్వ నిబద్ధతను కాపాడుకోవాలంటే డిఐఓలు అందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసి కొత్త డిఐఓలని అపాయింట్ చేయండి అని చెప్పి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ గారికి ఒకటి, గవర్నమెంట్ నుంచి ఎడ్యుకేషన్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో బుర్రా వెంకటేశ్వర గారు ఆయనకు రిప్రజెంటేషన్ ఇచ్చి మీరు ఎందుకు చర్యలు తీసుకోవాలనేది ఒకటి. ఇప్పుడు ఈ కాలేజ్ కోడ్లు ఏవైతే అమ్ముతున్నారో బహిరంగంగా అమ్ముతున్నారు, ఏదో ఒక కాలేజ్ పెడతారో వాళ్ళు తీసేస్తారు, ఆ కోడ్ ఇంకో కార్పొరేట్ కాలేజ్ కొనుక్కుంటారు. ఈ కోడ్ల మీద ఏంటి? ఈ కోడ్లు ఎవరు కొనుక్కుంటున్నారు, ఎప్పుడు కొనుక్కుంటున్నారు? మీరు ఆన్లైన్ లో పోర్టల్లో ఎప్పుడైతే కోడ్ పెడతారో ఆ కోడ్ ఎవరు కొంటున్నారు, ఎక్కడి నుంచి కొనుగోలు జరుగుతుంది, ఈ లిస్టు నీ దగ్గర కదా ఉండాల్సింది. మరి ఇంకోటి వీళ్ళకి ఎప్పుడు ఎలాట్ అయింది అనేది నువ్వు దాన్ని కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని చెప్పి ఇంకో డిమాండ్ చేస్తారు. ఇవన్నీ చేసుకుంటూ ఆచరణ చేసుకుంటూ ఎప్పుడైతే మనం రెసిడెన్షియల్ కళాశాలతో పాటు డే స్కాలర్ కాలేజీలు కూడా 5:30 అని చెప్పి మనం ఏదైతే దిశానిర్దేశం ఇస్తామో నాడు మాత్రమే మార్పు సహకారం అవుతుంది తప్ప దీంట్లో తల్లిదండ్రులు మారినంత వరకు, విద్యార్థి మారినంత వరకు కార్పొరేట్ కాలేజీలు ఆగడాలు తక్కువ. ఇది నా అభిప్రాయం. పవన్ ఇచ్చినటువంటి సూచనలు అన్నిటి కూడా తీసుకుంటున్నాము. అదేవిధంగా సోదరుడు ఏపీఎస్ నాగరాజు, అదేవిధంగా ఏఎస్ తేజ వీళ్ళు ఇచ్చేట అన్ని సూచనలు కూడా తీసుకొని ఉమ్మడిగా ఈ యొక్క హైదరాబాద్లో ముఖ్యంగా మనం నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో అయితే మాదాపు శ్రీలింగంపల్లి నియోజకవర్గంలో ఎన్ని ఐటీ కంపెనీలు ఉన్నాయో అన్ని కాలేజీలు, అంతకన్నా ఎక్కువ కాలేజీలు ఇక్కడ వెలిసినటువంటి పరిస్థితి ఉంది. కానీ మనం చూస్తే ఏ ఒక్క కాలేజీకి కూడా, అంటే ఏ ఒక్క యాజమాన్యం తీసుకున్నా కానీ ఒక 2 కాలేజీల పర్మిషన్ ఉంటే వాళ్ళు 8 కాలేజీలు నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా పిల్లలను మానసికంగా వేధించడం అనేది జరుగుతూ ఉంది. పిల్లల తల్లిదండ్రులను ఫీజుల కోసం వేధించడం అనేది జరుగుతూ ఉంది. ఇవన్నీ సమస్యలు తీసుకొని నేను మొన్న ఆర్జేడి తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారిని కలవడానికి వెళ్ళిన, కమిషనర్ని కలవాలని చాలాసేపు వెయిట్ చేసి ఆర్జేడి కలవడం అనేది జరిగింది. ఆర్జేడి ఇచ్చినటువంటి మేము ఏదైతే రిప్రజెంటేటివ్ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఒక నిర్లక్ష్యమైనటువంటి సమాధానం చూసి చాలా కోపం వచ్చి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్లకు అధికారులకు మనం గుర్తు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పెద్ద ఎత్తున ఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ముందు మనం కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళ బట్టలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న మేము వెళ్తే మేడం ఇంతమంది చనిపోతున్నారు, నాకు చాలా మెయిల్స్ వచ్చినాయి. మీన్స్ అంటే ఇన్స్టాగ్రామ్లో పిల్లలు మనం ఐడీస్ ఇచ్చినప్పుడు వాళ్ళ సమస్యలు అన్నింటినీ దానికి స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పెట్టడం జరిగింది. పిల్లలు చనిపోవడానికి మెయిన్ రీజన్స్ ఏంది అని చెప్పేసి డీటెయిల్గా రాసి ఆ పిల్లలే స్వయంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి మెయిల్ చేసినటువంటి ఈ మెయిల్స్ అన్నింటినీ కూడా తీసుకొని స్క్రీన్ షాట్స్ తీసి ఆ యొక్క నేను ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ బ్యాక్ సైడ్ అటాచ్ చేసి అవి చూసి ఇవన్నీ తల్లిదండ్రులకు చెప్పుకోవాలి, మీరేం చేస్తారనే అలా తల్లిదండ్రులకు తెలియాలి, వాళ్ళ తల్లిదండ్రులకు బాధ్యత లేదని తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏదైతే బాధ్యత వీళ్ళ మీద ప్రభుత్వం పెట్టింది, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళకు ట్యాక్స్ ద్వారా జీతాలు ఇస్తున్నారు. ఈ జీతాలను కూడా పందికొక్కులాగా మెక్కుతూ ప్రజలకు చేయాల్సినటువంటి సేవను మర్చిపోయి కేవలం వాళ్ళు ఏమంటారు ప్రజలే వాళ్ళ బానిసలా భావిస్తూ పనిచేస్తున్నటువంటి అధికారులకు ముఖ్యంగా మనం బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.
సో దట్ ఫర్దర్గా మనం తీసుకునే కార్యక్రమాలను అన్నింటినీ కూడా కలిసి పనిచేద్దాం, కలెక్టివ్గా చేసి. అంటే ఇక్కడ ఈ మాఫియాని ఎదుర్కోవడానికి ఏ ఒక్క సంఘం జరుగుతుంది నా ఉద్దేశం. అందరం కలిసి పనిచేస్తుంది. ముఖ్యంగా నేను స్పెషల్గా ఇక్కడ లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ ఎన్టీవీఎస్ని పిలవడానికి రీజన్ ఏంటంటే, మీరు ఏ పొలిటికల్ పార్టీ అలైన్, ఎవ్రీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అలైన్ విత్ ఎ పొలిటికల్ పార్టీ, రైట్? మీరు ఏ పొలిటికల్ పార్టీ తీసుకున్నా ప్రతి పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన మంత్రులకు అందరికి కూడా ఈ యొక్క కార్పొరేట్ కాలేజీలు పరోక్షంగానో ప్రత్యక్షంగానో పెట్టుబడులు ఉన్నాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలు అయితే ప్రతి మంత్రికి ఉన్నాయి. కాబట్టి ఈ విద్యా వ్యవస్థని మార్చాలి అని అనుకున్నప్పుడు మనలాంటి ఈ వామపక్ష ఉద్యమాల్లో పనిచేసేటోళ్ళు లేదా సమాజాన్ని మార్చాలి, ఏదో విధంగా మార్చాలనే ఒక థాట్ ప్రాసెస్ తోని వాళ్ళే స్వయంగా ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు మాత్రమే ఇది చేయగలుగుతారు తప్ప ఈ యొక్క ఉన్నటువంటి రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇది చేయలేరని భావించి నేను కేవలం లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ అండ్ ఇండిపెండెన్స్ ఎవరైనా ఉన్నారా అని చూసి వాళ్ళని కూడా పిలవడం అనేది జరిగింది. భవిష్యత్తు తీసుకునేటువంటి కార్యక్రమాల్లో అన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళను ఇక్కడ హాజరైనట్టు చూసి ఇప్పుడు వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో ఏదైతే కార్పొరేట్ కాలేజీల మూలాన విద్యార్థులు చచ్చిపోతున్నారో వాళ్ళందరికీ కూడా మనం బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపి సమస్యల సైడ్ తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. అయితే షేర్లింగంపల్లి నియోజకవర్గంలో 7 లక్షల మంది జనాభా ఉన్నారు. 7 లక్షల మంది జనాభాలో బహుశా ప్రతి సంవత్సరం ఒక 20 నుంచి 30 వేల మంది విద్యార్థులు 10th అవుతారు నేను అనుకుంటున్నా, సబ్జెక్టివ్ కరెక్షన్. ఇందులో 100కి 70% మంది మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. సో అందరూ ప్రైవేట్ దాంట్లోనే వెయ్యాలి అనేది 100% పేరెంట్స్కి ఉండదు. జస్ట్ బికాస్ గవర్నమెంట్ ఏవైతే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి కాలేజెస్ ఉన్నాయో వీటిలో మినిమం ఎమ్యూనిటీస్ లేవు, మినిమం నేచర్ క్లాస్కి వెళ్ళడానికి కూడా సరైన పరిస్థితులు, టాయిలెట్స్ ఇవన్నీ లేకపోవడం వలన తల్లిదండ్రులు దిక్కుదోచని పరిస్థితుల్లో కార్పొరేట్ కళాశాల సైడ్ వెళ్తున్నారు తప్ప తల్లిదండ్రులు కావాలని వెళ్తలేరని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఏ పేరెంట్ కూడా ప్రతి 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన బిడ్డను చదివించాలి ప్రతి పేరెంట్కి ఉంటుంది. కానీ ఇవి మనం ఇంకొకటి పలానా దగ్గర సేమ్ అలాంటి కాలేజే ఇక్కడ ఒక గవర్నమెంట్ కాలేజ్ ఉంది, ఇక్కడ వెళ్ళి జాయిన్ అవ్వండి అని చెప్తే అక్కడ పాస్ పర్సెంటేజ్ మంచిగా ఉండి, అక్కడ లెక్చరర్స్ మంచిగా ఉండి, అక్కడ గ్రౌండ్ మంచిగా ఉండి, అక్కడ పరిస్థితులన్నీ కూడా మంచిగా ఉంటే 100కి 100% పేరెంట్స్ గవర్నమెంట్ సైడ్ పంపిస్తారు. సో దట్ నేను జనరల్గా చాలా రోజుల నుంచి ఇది నా మైండ్లో ఉంది. షేర్లింగంపల్లిలో 2 జూనియర్ కాలేజీలు ఉన్నాయి, అవి కూడా ధ్వంసమయ్యే పరిస్థితులలో ఉన్నాయి. బిహెచ్ఎల్ కాలేజ్ మనం ఒకసారి విజిట్ చేద్దాం, మనం ఒక యాక్షన్ ప్లాన్ వేసుకున్నాం. యాక్షన్ ప్లాన్ వేసుకొని ఏ రోజు ఎటు వెళ్దాం, ఏం చేద్దాం అనేది ప్రతి కాలేజీ ఈ యొక్క షేర్లింగంపల్లిలో ఉన్నటువంటి ప్రతి గవర్నమెంట్ హాస్టల్ని, గవర్నమెంట్ కాలేజీని సందర్శన చేసి సంబంధించిన అధికారులను కలిసి అక్కడ ఏమైతే డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలో ఆ సూచనలు వాళ్ళకి ఇద్దాం, సంబంధించిన ఎమ్మెల్యే కూడా ఇద్దాం. ఇంకా దానికి సంబంధించిన విద్యాశాఖకి సంబంధించిన ప్రతి ఒక్కరిని లోకల్ ఎమ్మెల్యేని కూడా కలిసి ఒక సమస్యని పరిష్కరించండి అని చెప్పి చెప్తాం. అదేవిధంగా ఒక 2 రోజులు ఏదో ఒక రోజు లేదా 2 రోజులు మళ్ళీ మీరు అందరూ ఒకసారి మాట్లాడే ఈ సబ్జెక్ట్ మీద. ఈ యొక్క సర్వే నెంబర్ 42 కొత్తగూడ కానమేట్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ అది ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ ఒక మేనిఫెస్టో పెట్టారు, ఇంటిగ్రేటెడ్ అని చెప్పేసి
వాళ్ళు కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బేసిక్ ఏంటంటే ఇది నా దగ్గర జియో ఉంది, అది కేసీఆర్ ప్రభుత్వంలోనే మైనారిటీ వెల్ఫేర్ హాస్టల్గా సర్వే నెంబర్ 42లో 7 acres అలాట్ చేయడం జరిగింది. ఈ 7 acresని అసలు ఇప్పటివరకు కూడా డెవలప్మెంట్ చర్యలు ఏమి తీసుకోలేరు. వీటి మీద మైనారిటీ వెల్ఫేర్ హాస్టల్ కట్టాలి. బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్ హాస్టల్ అక్కడ కట్టాలి అని చెప్పి ఒక డిమాండ్తో మనం ముందుకు పోదాం. అదేవిధంగా ఈడ ఇంత జనాభా ఉన్నటువంటి ఈ ఒక షేర్లింగంపల్లిలో కనీసం 5 కాలేజీలు ఉండాలి ఇంటర్మీడియట్ గవర్నమెంట్. కనీసం ఇంకొక 2 కాలేజీలైనా పెంచండి అని చెప్పే డిమాండ్తో మనము రిలే నిరాహార దీక్ష చేయడమా, లేకపోతే ఏం చేద్దాం అనేది మీరు కూడా సూచన చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సో దట్ మనం ఎవరిని మార్చకపోయినా కానీ మేనేజ్మెంట్కి ఈ ప్రైవేట్ ఈ కాలేజీలు ప్రైవేట్ కాలేజ్ వాళ్ళకి మనం విద్యా సంస్థ అంటే ఏంటో మనం భయపడిపోవాలి. మనం చూస్తే ఇంకొకటి ఎవరైనా టార్చర్ చేయాలన్నా, ఎవడేమైనా ఎవరైనా ఇట్లా అమ్మాయిని ఇబ్బంది పెట్టాలన్నా కానీ ఇప్పుడు ఆలోచన రావాలంటే వాడు భయపడాలి. ఫస్ట్ ఏమి స్టెప్ ఏమవుతుందా అని చెప్పి ఒక భయం తెప్పియాలి కాలేజీలకు. ఫస్ట్ మనం ఏదో చూపించాలి. ఫస్ట్ ఇంకొక తప్పు జరగనియకుండా చూసుకోవాలి ఇప్పటి నుంచి అయినా. ఇప్పటికే ఒక ఇన్సిడెంట్ మెయిన్ శ్రీ చైతన్య కాలేజీలో ఎక్కువైతున్నాయి, ఈ కాలేజీలోనే ఎక్కువైతున్నాయి. మనం చాలా గట్టిగా చేయాలి. ఇంకా ఈ గవర్నమెంట్ కాలేజీలో కూడా కొంచెం బిహెచ్ఎల్ కాలేజ్ అయితే మొత్తం పోయింది. దానికి కూడా కొంచెం మనమే దగ్గర ఉండి ఎవరు కేర్ చేయట్లేదు అసలు. ఇప్పుడు ఉన్నోడు వెళ్తాడు ప్రైవేట్ కాలేజ్, లేనోడికి అదే దిక్కు. వాళ్ళు ఆ కాలేజ్ చూసి మానేస్తారు చాలామంది అయితే. దాన్ని కూడా కొంచెం పట్టించుకునేటట్టు చూసి ముందుకెళ్ళాలి. నాకు తెలిసిన ప్రతి కాన్స్టిట్యూన్సీ అంటే ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజ్ ఉండాలి. సో ఆ కాన్స్టిట్యూన్సీలో ఎన్నైతే మండలాలు ఉంటాయో ఆ మండలానికి ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజ్ ఉండాలి. ప్లస్ కాన్స్టిట్యూన్సీ పరంగా ఎవ్రీ డిగ్రీ కాలేజ్ కూడా ఉండాలి. సో ఈ రూల్ కూడా మనం ఒకసారి మన ఏదైతే ఉంటుందో మొత్తం ఇందులో ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని జూనియర్ కాలేజీలు ఉన్నాయి, ఒకసారి దాని గురించి స్టడీ చేసి దాని గురించి మనం ఒక ముందుకి ఇంకా పెంచాలి అని మన జనాభా బట్టి కూడా అడగవచ్చు. ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన రైట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి మనం ఫైట్ చేసేది కూడా దానికోసం. కాబట్టి మనం ఒకసారి దీని గురించి కూడా స్టడీ చేస్తే ఏంటి అని ఒక అవగాహన వస్తుంది. సో దాని తర్వాత ఎన్ని షేరింగంపల్లిలో ఎన్ని కాలేజీలు ఉంటే ఇంతమంది స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు, ఎన్ని ఉంటే బాగుంటుంది అనేది దాన్ని బట్టి మనం ముందుకు వెళ్తే బాగుంటుంది. ప్లస్ మనమంతా కూడా లెఫ్ట్ స్టూడెంట్ అడ్మిషన్స్ అని కూడా కలిసి వెళ్తే ముందుకి ఆటోమేటిక్గా ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందని నాకు అనిపిస్తుంది. సో ఈ విధంగా ముందుకు వెళ్తే సరిపోతుంది.